జ్ఞానం కలిగి బుద్ధి కలిగి ఉండడం దేవునికి చాలా ఇష్టం అండి. ఈ వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు ఎవరిని గద్దింపడంట. దేవుడు ఏం చెయ్యడు, ఎవరిని గద్దింపడు అని చెప్తున్నాడు. అయితే చాలామంది ఈ మాటలు తెలిసి కూడా ఏం చెప్తారండి? దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు. ఎంతమంది చెప్పి ఉన్నారు చెప్పండి? దేవుడు నన్ను కాపాడలేడు, నాకు ఏమీ చెయ్యడు, నా మీద ఆయన కోపంగా ఉన్నాడు. ఆయనకి నీకేమ్మా, నువ్వు కోపపడేలాగా ఆయనకి సమానంగా ఉన్నామా మనం? అయితే దేవుడు ఏం చేస్తే ఎవరిని గద్దింపడంట. చాలా మంచి దేవుడు. ఆయన దేవుడు నా మీద కోపంగా ఉన్నాడంటే ఎవరు నీకు సహాయం చేస్తారండి? చెప్పండి. ఈ లోకములో నువ్వు బ్రతకాలంటే, నీ కుటుంబం బ్రతకాలంటే నీకు ఎవరు సహాయం చేస్తారు? శాతాన్ని చేస్తాడా? దేవుడు నా మీద కోపంగా ఉన్నారు అంటున్నా, అప్పుడు నీకు ఎవరు సహాయం చేసేది?